చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ధోని అండ్ ఆర్సీబీ అంటే బోలెడన్ని స్టోరీస్ ఉంటాయి. బోలెడంతా రైవలరీ కూడా సెటప్ అవుతోంది ఫ్యాన్స్ మధ్య. కానీ ఈ ఇద్దరి మధ్య జరగబోయేటువంటి రెండు టీమ్స్ మధ్య జరిగేటువంటి పోర్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ స్కై రాకెట్ అయి ఉన్నాయి. అసలు ఎలా ఉండబోతుంది ఈ రైవల్? చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు? చెన్నైలో ఆడటం జరుగుతోంది. ఏదైనా సరే ఒక టోర్నమెంట్కి స్టార్టింగ్ మ్యాచ్ విల్ సెట్ ద టోన్ ఫర్ ది ఎంటైర్ టోర్నమెంట్ అంటారు. ఆర్సీబీకి చాలా చాలా ఇంపార్టెంట్ సీజన్. ఇప్పటివరకు ఒక్కసారి కూడా వాళ్ళు కప్పు తీసుకోవడం జరగలేదు అండ్ దే ఆర్ ఆల్ రూటింగ్ ఫర్ దిస్ సీజన్. సో మొదటి మ్యాచ్లో గెలిచి ఆ విన్నింగ్ నోట్ మీద స్టార్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ చెన్నైలో తలా ధోని డెన్లోకి వెళ్ళి గెలవటం అనేది అసాధ్యమైనటువంటి పనిగా మనం అందరం మాట్లాడుకుంటుంటాం. ఇన్ఫ్యాక్ట్ హిస్టరీలో చూస్తే కనుక ఆర్సీబీ కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచింది అగైన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ చెన్నై. సో ఈ మొదటి మ్యాచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వెల్ సి ఇప్పుడు చూస్తే ఆర్సీబీ మన వాళ్ళ టీమ్ స్క్వాడ్ కూడా చూస్తే దే ఆర్ యాజ్ మనం మాట్లాడినాము దే ఆర్ ప్రిటీ హెవీలీ డిపెండెంట్ ఆ టాప్ ఆర్డర్ లో. ఇంకా టాప్ ఆర్డర్ లో ఎలా అంటే బెంగళూరు వికెట్స్ వెరీ డిఫరెంట్ టు చెన్నై వికెట్స్. ఈవెన్ దో ఇది ఫస్ట్ గేమ్ కాబట్టి అందరు ఎక్స్పెక్ట్ చేశారు ఓకే గుడ్ బ్యాటింగ్ ట్రాక్ ఉంటుందని. కానీ యూజువలీ మీరు చెన్నై వికెట్స్ డౌన్ సౌత్ చూస్తే కొంచెం టర్న్ కొంచెం స్లో ఉంటుంది, నాట్ ఎగ్జాక్ట్లీ బెంగళూరు వికెట్ లాగా. సో వెదర్ విరాట్ కోహ్లీ ఉన్నా మ్యాక్స్వెల్ ఉన్నా ఫ్యాఫ్ దే ఆల్ ఎంజాయ్ బాల్ బ్యాట్ పైన వస్తే దే రియలీ ఎంజాయ్ బ్యాటింగ్. కానీ అక్కడ కొంచెం స్లో వికెట్ అయితే కొంచెం టర్న్ ఉంటే అక్కడ మనం చూసాము కొంచెం స్ట్రగుల్ అయ్యేటు. సో ఐ డోంట్ నో అది ఎలా కౌంటర్ చేస్తారో అది ఒక పెద్ద ఫ్యాక్టర్ ఉంటుంది ఆర్సీబీకి ఒక మంచి టోటల్ పోస్ట్ చేయడానికి. అండ్ ఆల్సో ఇప్పుడు మనం విరాట్ కోహ్లీ గురించి మాట్లాడడం, హీఈస్ కమింగ్ ఆఫ్టర్ 3 months బ్రేక్. సో 3 months బ్రేక్ నుంచి వచ్చిన బ్యాటర్ విల్ హీ అడ్జస్ట్ క్విక్లీ టు ద స్లో టర్న్? కొంచెం స్లోగా బాల్ బ్యాట్ పైన వచ్చింది, విల్ హీ బీ ఏబుల్ టు అడ్జస్ట్? అది ఒక ఛాలెంజ్ ఉండొచ్చు. బట్ ఎస్ ద క్యాలిబర్ యాజ్ అ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి మనం అందరికీ తెలుసు. సో ఇఫ్ హీ కమ్స్ గుడ్. కానీ ఆర్సీబీకి ఏంటంటే బిగ్గెస్ట్ కన్సర్న్ ఇస్ ద డెత్ ఓవర్స్. టాప్ లో పవర్ ప్లే దే స్టార్ట్ వెల్, మిడిల్ ఓవర్స్ కూడా ఆడతారు. కానీ ఏ టైంలో యాక్సిలరేట్ చేయాలో ఆ టైంలో దే డోంట్ హ్యావ్ ద బ్యాటర్స్ టు యాక్సిలరేట్. కానీ అదే వైపు మనం సిఎస్కే చూస్తే దే హ్యావ్ ధోని అండ్ రవీంద్ర జడేజా హూ దే ఆప్టిమల్ యూటిలైజ్. ఆ ఫినిషింగ్ రోల్ కోసమే వాళ్ళని పెట్టారు. సో ఐ థింక్ అది మనకు ఆర్సీబీలో కొంచెం నాకు ఒక కన్సర్న్ ఏరియా అనిపిస్తుంది, స్పెషలీ ఇప్పుడు సిఎస్కే తోని చెన్నైలో ఆడుతున్నారంటే.